అందరికీ శుభోదయం. నేను మీ విష్ణు కిషోర్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని. ఈ రాబోయే జనవరి 10, 1, 2026 రోజున శని త్రయోదశి, అనగా ఇవాళ శనివారము పౌర్ణమి, పుష్యమాసంలో వచ్చే మొదటి పౌర్ణమి, అనగా మళ్ళీ శనివారం. సో ఈ రోజున ఎవరైతే ఈ వారాంతంలోపు శని భగవానుడి కృపకు పాత్రులు అవుతారో వారి జీవితంలో ఎప్పుడు అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. మెయిన్గా శనిచే పీడించబడుతున్నటువంటి ఏలినాటి శని కానీ, కంటక శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని నడుస్తున్నాం. మెయిన్గా ఈ 4 శని నడుస్తున్న రాశిలో ఖచ్చితంగా నేను జనవరి 10న జరిపించే శని హోమం జరిపించుకోండి. ఎందుకనంటే ఎవరి రాశి ప్రభావం మారక దశలో ఉందో, సో మెయిన్గా ఏళ్ళనాటి శని నడుస్తున్న మేషరాశి వాళ్ళు కానీ, మీనరాశి వాళ్ళు కానీ, కుంభరాశి వాళ్ళు కానీ శని ప్రభావం 7.5 అంటారు. ప్రతి 7.5 సంవత్సరాలకి 2.5 సంవత్సరాలకి ఒక్కొక్క స్టేజ్, 3 స్టేజ్ల్లో ఉంటుంది. మెయిన్గా ఏళ్ళనాటి శని ప్రథమ దశలో మనకి ఎలా ఉంటుందనంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతుంటాయి. మనకు రావాల్సిన డబ్బు సకాలంలో అందినా కూడా ఎంత సంపాదించినా డబ్బు మిగులుబాటు అనేది ఉండదు. ఇది మెయిన్గా మేషరాశి వాళ్ళకి వర్తిస్తుంది. మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుందనంటే ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది ఉండదు. ప్రతి విషయంలోనూ ఇవాళ చేసే పనిని పోస్ట్ పోన్ అవుతుంటుంది. ఖచ్చితంగా నేను చెప్పేటువంటి ఈ 6 రాశుల వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, అలాగే అర్ధాష్టమ శని నడుస్తున్న ధనుసు రాశి వాళ్ళు, అష్టమ శని నడుస్తున్న సింహరాశి వాళ్ళు, కంటక శని నడుస్తున్నటువంటి మిథున రాశి వాళ్ళు తప్పకుండా ఈ జనవరి 10న జరిపించే శని హోమం జరిపించుకొని ఆ శని భగవానుడి కృపకు పాత్రులయ్యి మీరెప్పుడు భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.